ఓటు వృధా చేసుకోవద్దు, బానిసత్వం చేయొద్దు, మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టద్దు. ఎందుకంటే అన్నగారి తెలుగుదేశం పార్టీ పెట్టింది నందమూరి తారక రామారావు ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం. మీరెందు అనందిగా ప్రజలందరూ ఇద్దరు బంధుబాబుల కింద బానిసలాగా బతుకుతున్నారు నాకు అర్థం కావట్లా. ఒక పాప మంచి అమ్మాయి కానీ సమర్థత లేని అమ్మాయి కింద బానిసలాగా బతుకుతున్నారు నాకు అర్థం కావట్లా. ఒక ఎందుకు ఈ నియోజకవర్గానికి ఎందుకు పనికిరానటువంటి ఒక మాజీ మంత్రి కింద ఎందుకు బతుకుతారని నాకు అర్థం కావట్లా. రండి చక్కగా అందరూ కూడా మిమ్మల్ని చక్కగా మాతో సమానంగా చూసుకుంటామని మీ అందరికీ కూడా నా ఆహ్వానం ఈ స్టేజ్ మీద వచ్చి కూడా తెలియజేస్తూ ఈ 30 ప్రజలకి మమ్మల్ని అంతా ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఎక్కువ చెప్పలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన చేసేటువంటి పనులు కానీ ఇవన్నీ కూడా మన ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు చెప్పారు. సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు 2.5 లక్షల కోట్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి అన్నారంటే నేను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూశాను, ఎంపీ అంత ముందు చేసేది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని చూసా 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలోనే ఆయన అక్కడే ఇంత కరోనా ఇబ్బందిలో కూడా. అట్లాగే ఇప్పుడు సచివాలయంలో 2 ఓపెన్ చేసుకున్నాం, ఆర్బీకేలు ఓపెన్ చేసుకున్నాం. అది కూడా మీ పాలన మీ వద్ద తీసుకొచ్చారు. మీరు ఎవరు కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళవస్తుంది, మండల పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళవస్తుంది, ఎంపీ దగ్గరికి వెళ్ళవస్తుంది, జడ్పీటీ దగ్గరికి వెళ్ళవస్తుంది, సర్పంచ్ దగ్గరికి వెళ్ళవస్తుంది. చిన్నగా వెళ్తే మీ పని మీరు చేసుకోవచ్చు. అట్లాగే విలేజ్ హాస్పిటల్ తీసుకొచ్చారు. 14 రకాల టెస్టులు కానీ 140 రకాల మందులు కానీ అట్లాగే ఇంకేమన్నా మందులు కావాలన్నా కూడా తెప్పించి మీ ఇంటికి ఇచ్చేటువంటి సదుపాయం మీ ఇంటి ముందు చూపించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఆరోగ్యం, మీ పిల్లల చదువు, అట్లాగే ఇప్పుడు స్కూల్స్ ఎంతో చక్కగా చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మన డాక్టర్ గారు ఎంతంటే ఒక స్కూల్ చూపించారు నాకు. చక్కగా కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అందుకని మీ పిల్లల చదువు కానీ మీ ఆరోగ్యం కానీ 20 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో మరి 14, 19 ముందు నదిగా ఎట్లుంది, ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది, సీఎం రోడ్ ఎట్లుంది, బాగుందా? మీకు నచ్చుతుందా? మీ నందిగాం మీరు వెళ్తే మా నందిగాం బాగుంది అనిపిస్తుందా మీకు? ఎవరు చేశారు అది? మరి 2 మాజీ మంత్రులు ఉన్నారు కదా ఇక్కడ అంతకుముందు, ఒకే వంశం నుంచి ఒకే కుటుంబం నుంచి, వాళ్ళు చేయగలిగారా? మరి దాదాపు 1994 నుంచి 2019 వరకు ఒకే పార్టీ ఒకే కుటుంబం ఆధీనంలో ఉంది. సరే ఒకసారి మన తంగిరాల ప్రభాకర్ గారు గెలిచిన తర్వాత తంగిరాల స్వామి గెలిచిన పాపం మంచి అమ్మాయి, నాకు చాలా అభిమానం అమ్మాయి అంటే. కానీ సమర్థత లేదు, ఏం చేద్దాం. కొంతమంది బాబుల చేతిలో బందీ అయిపోయింది. ఆవిడ నోరెత్తి మాట్లాడలేదు, నోరెత్తి ఈ కాన్స్టిట్యున్సీకి ఏమీ చేయలేదు. అవునా? మాట్లాడాలి పాపం. మంచి అమ్మాయి కదా, చాలా మంచి అమ్మాయి, నాకు బాగా అభిమానం. కానీ ఉపయోగం లేదు. ఉపయోగం ఏంటి? ఈ నియోజకవర్గానికి ఉపయోగం లేకుండా మనం ఓటు చేసి చేయాలి. 33 కోట్లతో స్కీమ్ తెచ్చారా? 6,000 ఎకరాల కోసం స్కీమ్ తెచ్చారు కదా, సమర్థులే కదా. మరి సీఎం రోడ్ దగ్గర నుంచి నవనందిగాం చేశారు కదా, సమర్థులే కదా. ఈ నియోజకవర్గానికి పాటు పడుతున్నారు కదా. ఇంకో విషయం, మీ అందరికీ కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చారు తెలుసా? నేను కూడా తేగలిగేవాడు కాదు. నందిగాం కేంద్రీయ విద్యాలయం ఒక ఎంపీగా 2 సార్లు పనిచేసి రతన్ టాటాని అయితే విజయవాడ తీసుకురాగలిగాను, కేంద్రీయ విద్యాలయం అయితే నేను ఇక్కడ తీసుకురాగలిగాను. వాళ్ళ పరిచయాలు వాడి ఢిల్లీలో, నేను విజయవాడకి అయితే తేగలిగేవాడు. ఇంకొక రెండు కేంద్రీయ విద్యాలయం ఉన్నాయి విజయవాడలో, ఇంకోటి తేగలిగేవాడు నేను. కానీ నందిగాంకి అయితే నేను తేగలిగేవాడు కాదు. మీ అందరి ముందు నేను నిజాలు ఒప్పుకోవాలి. అవునా? అబద్ధాలు మాట్లాడకూడదు కదా. ఎవరు తెచ్చారు? ఎవరు? మొన్న నేను పార్టీ మారాలంటే చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడిపోయిన రోజు మారేవాడిని. అవునా? చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడిపోయిన రోజు 9లో మారేవాడిని. ఈ కొడుకు మంగళగిరిలో ఎందుకు పనికి రాకుండా ఓడిపోయిన రోజు మారేవాడిని. అవునా కదా? నేను మీతో పాటు నేను తెలుగుదేశం పార్టీలో ఒక ఎంపీగా గెలిచాను. 2 సార్లు నాకు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో 4 రాజ్యసభ మెంబర్లు వెళ్ళిపోయి తెలిసారు మీకు. పార్టీ ఓడిపోగానే నన్ను అదే టైంలో కేంద్రంలో ఒక మంచి పొజిషన్ ఇస్తాను, మీరు కేంద్రంలో రండి అని చెప్పి ఆహ్వానించారు. నేను వెళ్ళానా? నేను అధికారం కోసం అడలు సాచానా? కాట్లేదు.
4 ఏళ్ల 10 నెలలు మీకోసం కష్టపడ్డా, మీ పార్టీ కోసం కష్టపడ్డా, మీ పనికిరాని కొడుకు కోసం నిలబడ్డా, మీ పనికిరాని కొడుకు కోసం నిలబడ్డా, మీ పనికిరాని కొడుకు కోసం నిలబడ్డా. నువ్వు అరెస్ట్ అయ్యి లోపల ఉంటే, నువ్వు చేసిన తప్పులకి అరెస్ట్ అయ్యి లోపల ఉంటే నీ కొడుకు ఏం చేశాడో నాకు తెలుసు ఢిల్లీలో. అయినా ఎప్పటికీ బయటపడుతుంది. ఎందుకంటే కొన్ని విలువలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో కూడా కొన్ని విలువలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో కూడా నీ పనికి మాలిన కొడుకు కోసం నువ్వు జైల్లో ఉంటే 53 రోజులు నీ పనికి మాలిన కొడుకుని ఢిల్లీలో తిప్పాను నేను. నీ కొడుకు మొహం చూస్తాను కూడా ఎవరో ఇష్టపడాలి ఢిల్లీలో. లేకపోతే నీ పనికి మాలిన కొడుకు మొహం చూడడానికి కూడా ఎవరో ఇష్టపడాల. నిలబడ్డా కదా. 4 సంవత్సరాల 10 నెలలు నువ్వు అపోజిషన్లో ఉంటే నాకు అన్ని అవకాశాలు ఉండి అక్కడ కేంద్రంలోకి వెళ్ళేవాడిని, రాష్ట్రంలోకి వచ్చేవాడిని. అది అధికార పార్టీలోకి రాకుండా ఒక కమిట్మెంట్తో ఒక చిత్తశుద్ధితో ఉంటే నువ్వు నేను గెలిచిన సీటు. ఎవరి సీటు ఇది? ఎవరిదే? నీ పరిశ్రమల కొడుక. నీ పరిశ్రమల కొడుకు ఆస్ట్రాలకు ఓడిపోయిన ఎమ్మెల్యే, మంగళగిరిలో. ఇక్కడ వైఎస్ఆర్సీపీ జగన్ గారి సునామీలో నేను గెలిచాను మీ అందరి ఆశీస్సులతో. లో ఆ మాజీ మంత్రులు ఒక ఆయన పాపం స్వర్గీయుడయ్యాడు, ఒక ఆయన బతుకున్నాడు. ఆయన ఇంటి మీద నుంచి వెళ్ళింది లైన్ చూసారా? దాంట్లో అనేక మంది చనిపోయారు. ఇప్పుడు లైన్ మీద నుంచి మన కోటి రూపాయలు పెట్టి దాన్ని షిఫ్ట్ చేయించారు. మరి 30 ఏళ్ళ నుంచి వీళ్ళు ఎందుకు చేయలేదు? 2 మాజీ మంత్రులు తర్వాత పాపం మన మంచి అమ్మాయి. ఎవరు మంచి అమ్మాయి? కానీ పాపం ఏమి చేయలేదు, నోరు ఇప్పలేదు, మాట్లాడలేదు, బాబులు బదికాల నుంచి బయటికి రాలేదు. చేయగలిగిందా? ఇప్పుడు ఇంకోటి తెలుసా? కంచెంచెర్లో మరి మీ అందరికీ తెలుసో లేదో, కంచెంచెర్లో మహిళా కళాశాల 20 కోట్లు పెట్టి మహిళా కళాశాల కట్టిస్తారు ప్రభుత్వంతో. 20 కోట్లు సార్, 20 కోట్ల ప్రభుత్వ నిధులు తెచ్చి మహిళా కళాశాల కట్టిస్తున్నారు. ఎవరు కట్టిస్తున్నారు? బ్రదర్సే కదా. మరి సమర్థులే కాదా? ఈ నియోజకవర్గానికి అవసరం ఉందా లేదా? మరి మంచి అమ్మాయి అవసరం ఉందా? అసమర్థురాలు అవసరం ఉందా? మరి మన ఓటు వృధా చేసుకోవచ్చా? తెలుగుదేశం కూడా అడుగుతున్నాను నేను. తెలుగుదేశంలో కూడా అందరూ నా ఆత్మీయులే. కానీ మీకు తెలుసు, గత 5 ఏళ్లలో కానీ, గత అంతకుముందు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఈ నియోజకవర్గానికి ఆవిడ చేసిన మంచి పని ఒకటి చూపించండి నేను మన తెలుగుదేశంలో అడుగుతున్నాను. నేను ఇప్పుడు 9.5 ఏళ్ళు, దాదాపు 10 ఏళ్ళు 2 సార్లు ఎంపిక చేశా. ఒక్క మంచి పని గత 20 ఏళ్ళు. ఒకసారి దేవినేని రమణ గారు ఉన్నప్పుడు కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ వచ్చాయి, దాంట్లో డౌట్ లేదు, మనం ఒప్పుకోవాలి, నిజం. మిగతా డెవలప్మెంట్ ఏం కూడా చేయాలి. అట్లాగే తర్వాత మన కరాటే కుంఫు చేస్తారు ఒక ఆయన మన మీడియాలో, ఇక్కడ మాజీ మంత్రి గారు ఎవరో, మీడియాలో మాత్రమే. కానీ ఆ తర్వాత 99లో 2004 అందరూ నేను చేసినటువంటి పనికి నాని గారు కావాలని మీ అందరూ నన్ను గెలిపించారు. అందరూ అన్ని పార్టీల వారు కలిసి ఈ సీటు అమ్ముకున్నాడు. ఏం చేశాడు? అమ్ముకున్నాడు. అదేంటంటే ఒక ప్రీమియం కంపెనీని పంపించాడు నా దగ్గరికి. నీ సీట్ లేదు, నువ్వు తిరుమల సభకి పార్టిసిపేట్ చేయొద్దు, నువ్వు రేపు నుంచి పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనొద్దు అంటే ఏంటంటే వచ్చినటువంటి ప్రీమియం కమిటీ చెప్పారు, ఇంకేం చెప్తావు, ఇది అమ్మేసుకున్నాడు. అది బేటీ చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు, నేను చెప్తున్నా. ఇది అమ్మేసుకున్నాడు సీటు, ఎవరో పెట్రోల్ ధరకు అమ్మేసుకున్నాడు అంట అని చెప్పారు. ఎవరు అమ్మేసుకున్నాడు? మా కుటుంబ సభ్యుడే, మా పేరు కూడా చెప్పలేదు, ఏం చేయను. పెట్రోల్ ధరకు అమ్మేసుకున్నాడు. నిజంగా మీరు ఇప్పుడు చూసారా? ఎక్కడైనా పెట్రోల్ ధరలు ఎవరున్నారా? మావాడు సారీ. సో ఈ సీట్ అమ్మేసుకున్నాడు కదా. నేను ఆయన పంపించేస్తే నువ్వు టికెట్ లేదని నేను రాజీనామా చేశా. నేను జగన్ గారిని అడగను కూడా అడగల. ఆయన నన్ను ఆహ్వానించి మీలాంటి మంచి వ్యక్తులు నా పార్టీలో ఉండాలి అని నన్ను హక్కును చేసి నువ్వు మెడబెట్టి
నన్ను బయటకు వెళితే నువ్వు మెడబెట్టి నన్ను గేటుకి వెళితే అవమానకర రీతిలో అది ఎవరి సీటు? నా సీటు, నేను గెలిచిన సీటు. నీకెక్కడ హక్కు ఉంది అమ్ముకోవడానికి? నీ పరిమాణం కొడుకు ఎక్కడ ఉంది హక్కు? ఆత్రాలు ఓడిపోయిన ఎమ్మెల్యే అతను పాదయాత్ర చేస్తాడని నేను వెళ్ళాలంటే విజయవాడ ఎంపీ వెళ్ళి మీరందరూ ఓట్లు వేస్తే గెలిచిన ఎంపీ మీ అందరి గౌరవం తీసుకెళ్ళి ఆ పనికిరాని ఓడిపోయిన ఆత్రాలు ఎమ్మెల్యే గడికి నేను పాదాబంధనం చేయాలంటే పాదయాత్ర చేస్తానా? నేను పాదయాత్రకి సమస్య లేదు. నేను విజయవాడ ఎంపీని. నేను అతని కింద ఇదైతే చంద్రబాబు గారు నాయకుడు, నేను ఒప్పుకుంటా. ఆ రోజు నాకు ఆయన పాదయాత్ర చేయమని నేను పార్టిసిపేట్ చేసేవాడిని. కానీ నువ్వు నీ పరిమాణాలను కొడుకు నువ్వు ముఖ్యమంత్రి చేయాలని ఒక యోగడం పాదయాత్ర చేస్తే విజయవాడ ఎంపీ నీ ఒక్క పార్టీ ఓటేస్తే గెలవాలా? నేను అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఓటేస్తే విజయవాడ ఎంపీ. విజయవాడ ఎంపీ అంటే అట్లా ఉండాలి. విజయవాడ పేరు నిలబెట్టాలి, మీ అందరు గౌరవం నిలబెట్టాలి. ఒక పరిపాలన వెళ్ళి పాదయాత్రకి వెళ్ళి విజయవాడ పొరుగు తీయమంటారా? నేను అలా సరే సీట్ అమ్ముకున్నావు, నేను బయటకు వచ్చాను, నేను రాజీనామా చేసి ఎవరితో సీట్ అమ్ముకున్నావు సరే ఇచ్చుకొని వస్తే నన్ను గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు మరి అరుణ్ గారిని అందరిని పంపించి తీసుకురండి నాని అనని నాకు కావాలి నాని అన్నట్టు పరిస్థితులు అని చెప్పాడు. సరే చేర్చుకున్నాం, మీకోసం పనిచేస్తాం, కానీ అందరి కోసం పనిచేస్తాం.